నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నివారణకు ఉద్యమంలా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలి రైతు ఉత్పత్తిదారుల సంస్థ అడ్వైజర్ గోనె శ్యామ్ సుందర్ రావు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అఖండ విజయానికి సంబరాలు చేసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మందమర్రి పట్టణ మార్కెట్ ఏరియా టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి వేడుకలు చేసుకున్న టీడీపీ జనసేన నేతలు పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గడ్డం వంశీకృష్ణ గెలిపించినందుకు కృతజ్ఞతగా ఈ రోజు చెన్నూరు పట్టణ కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పార్టీ ప్రచారానికి ఎన్ని అడ్డంకులు కల్పించినప్పటికీ ప్రజాస్వామ్యానికి మద్దతుగా నియోజకవర్గ ప్రజలు నిలిచారని అందుకు నిదర్శనంగా భారీ మెజారిటీతో నన్ను ఎంపీగా గెలిపించడం జరిగిందన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించే దిశగా కృషి చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రజలకు సేవలు అందిస్తూ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ వారి తీర్పును చూశారు. ప్రత్యేకంగా మన పెద్దపల్లి ప్రాంతంలో ప్రజలందరికీ మన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, నా ధన్యవాదాలు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని హింసలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ జెండాని గట్టిగా పట్టుకొని నిల్చున్నందుకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ ఈరోజు నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు ఈ పెద్ద బాధ్యత ఇచ్చారు. దానికి నా ధన్యవాదాలు ప్రజలందరికీ. ఖచ్చితంగా ఏదైతే గత 10 సంవత్సరాలు అన్యాయానికి గురైనారో దాని మీద కఠిన చర్యలు తీసుకొని ప్రజలందరికీ న్యాయం చేసేలాగా నేను ఇకపై పనిచేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మన పెద్దపల్లి ప్రాంతానికి మంచి నిధులు ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు పనిచేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఏకమత్యమై ఈరోజు బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకొచ్చినారు. ప్రజలందరికీ పెద్ద ఎత్తున కాకా గారిని గుర్తు చేసుకొని, కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని, వివేక్ గారిని గుర్తు చేసుకొని గత 10 సంవత్సరాలు అధికారంలో లేనప్పటికీ కూడా ప్రజలందరూ గమనించినారు. సొంత పైసలతోటి ట్రస్టుల ద్వారా ప్రజల అండదండగా ఉండి వాళ్ళని ఆదుకున్నారని చెప్పి వాళ్ళు గమనించి ఈరోజు కేవలం వారి కష్టాలు చూసి కాకా గారి మంచి పనులు గుర్తించి నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా రాబోయే కాలంలో అభివృద్ధి బాటలో నడిచి ఖచ్చితంగా మన పెద్దపల్లి ప్రాంతానికి ప్రత్యేకంగా ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేలాగా పనిచేసి మన యువతకు చాలా మంది చెప్పినారు బీజేపీ వస్తుంది యువత అంతా బీజేపీ వైపు పోయినారని. కానీ మీరందరూ చూస్తున్నారు, మన పెద్దపల్లి నిర్ణయం చూస్తున్నారు. యువత పార్లమెంట్ ఎలక్షన్స్ లో అందరూ అనుకున్నారు ఇవి రాష్ట్రానికి చెందిన ఎలక్షన్స్ కావు, కేంద్రానికి చెందిన ఎలక్షన్స్, మోడీకి ఓటేస్తే బాగుంటుందని చెప్పి చాలా ప్రచారాలు చేసుకోవడం జరిగింది. కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇదే అనుకున్నారు. మాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గ్యారంటీ కార్డు ఇచ్చారు, ప్రజాపాలన కావాలి అని చెప్పి 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం జరిగింది. అది కూడా అన్ని చోట్ల కూడా భారీ పెద్ద మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇక్కడ మన నార్త్ తెలంగాణలో ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్లలో కూడా బీజేపీ కొంచెం ఉండింది. ఈసారి కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఈ 3 చోట్ల కూడా బీజేపీ గెలవడం జరిగింది. అది ఉన్నప్పటికీ కూడా
పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే మధ్యలో ఉందో ఆ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీకి కాకా వెంకటస్వామి గారికి ఒక గుర్తింపు ఈ ప్రాంత ప్రజలకు ఉన్నదని చెప్పి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణని 1,31,000 ఓట్లతోని గెలిపించడం జరిగింది. మేము కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏదైతే కష్టపడి పనిచేసినారో వాళ్ళందరి కృషి ఉందో ఈ ఎలక్షన్స్ గెలవడంలో మేము వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళందరూ ఏదైతే మాకు సహకరించిందో ఆ ఎలక్షన్లో ఎప్పుడు కూడా మేము మా అభ్యర్థి వంశీకృష్ణని గెలిపించుకుంటాము, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వము మాకు ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్ళాలని చెప్పి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఎఫ్పీసీ అడ్వైజర్ గోనె శ్యామ్ సుందర్రావు అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలపై రసాయనాల వాడకాన్ని ఉపయోగించవద్దని, ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని, భూమిని నీరును కాపాడుకోవాలని కృషి చేయాలని కోరారు. అంతేకాకుండా పచ్చని చెట్లు మన ఆరోగ్యాన్ని రక్షిస్తాయని, పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు చెట్లే ఆధారమని, వాటిని నిరంతరం నాటే ప్రయత్నం చేస్తూ చెట్ల సంఖ్యను పెంచుకోవాలని అన్నారు. పట్టణ ఆధునీకరణ, రోడ్ల వెడల్పు పేరుతో ఉన్న చెట్లను నరికివేస్తున్నారని, ఇది పట్టణ కాలుష్యానికి దారితీస్తుందని, అందుకోసం ప్రతి వర్షాకాలం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలో చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సిరిపురం రాజేష్, ఎం జితేందర్ రావు, డాక్టర్ చుంచు రాజుకిరణ్, సింగతి మురళి, సింగరేణి రిటైర్డ్ కార్మికుల సంఘం అధ్యక్షులు వెంకటయ్య, మంతిని రామయ్య, బొడ్డు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ దిశాన్ని పురస్కరించుకొని ఆహ్వానించగానే ప్రకృతి ప్రేమికులు మరి సామాజిక కార్యకర్తలు అందరూ కూడా రావడం, ఆహ్వానాన్ని మన్నించి రావడం చాలా సంతోషం. హాజీపూర్ ఏపీఎస్ తరఫున పోయిన సంవత్సరం హాజీపూర్లో జరిపాం, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పింది. ఈరోజు మన మంచిర్యాల పట్టణంలో జరుపుకుంటున్నాం. మిత్రులారా, ఈ సంవత్సరం ప్రత్యేకంగా వాతావరణం గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు, అందరం కూడా అనుభవించాం. మన మంచిర్యాల పట్టణంలో సుమారు 46-47 డిగ్రీలు కూడా మరి ఉష్ణోగ్రత పెరిగిన సంగతి మనందరికీ తెలుసు. దురదృష్టం ఏంటంటే గతంలో మరి ఉష్ణోగ్రత పెరిగినా కూడా చెట్లు ఉండడం వల్ల, మరి గాలిలో తేమ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఏర్పడపోయింది. కానీ ఈనాడు ఎక్కడ చూసినా కూడా రోడ్డు వైడనింగ్తో పేరుతో, అదేవిధంగా పెద్ద విశాలమైన రోడ్ల పేరుతో ఇవాళ రోడ్ల పక్కన ఉన్న చెట్లన్నీ కూడా తీసివేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మనం అందరికీ సౌకర్యం కోసం చూసుకుంటున్నాం, కానీ అంతకన్నా అసౌకర్యం మనకు కలిగింది. జీవితాలే వాస్తవంగా ఉంటామా లేవా అనే పరిస్థితి ఉంది. నాకు తెలిసిన కుటుంబాల్లోనే సుమారు 4 నుంచి 5 మంది చనిపోవడం జరిగింది. వారు ఎండదెబ్బ తిని సుమారు దాదాపు అందరూ కూడా 40 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళే చనిపోయారు. ఎందుకంటే పెద్దలు బయటికి రాకపోవచ్చు, కానీ యువకులు పని మీద బయటికి పోయి వాళ్ళు మృత్యువాత పడాల్సి మనం చూసాం. మరి మిత్రులారా, మన మంచిర్యాల పట్టణంలో ఈనాడు మనం గమనించవలసిన విషయం, మరి ఈ అధికారులు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ, మరి ఎన్జిఓస్ కానీ అందరూ కూడా ముందుండి రాబోయే వర్షాకాలం నుంచి ప్రతి వాడలో కూడా చెట్లు నాటాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి ఇది కేవలము ఏ ఒక్కరి పని కాదు, అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఏదో రాజకీయ నాయకుల పేరు వదిలిపెట్టడము, లేకపోతే అఫీషియల్ పేరు మీద వదిలిపెట్టడం పని కాదు. అందరూ స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు వచ్చేసి ప్రజలందరూ, పౌరులందరూ కూడా కలిసి చేయవలసిన పని, ముఖ్యంగా మహిళలు కూడా ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హాజీపూర్ ఏపీసీ ఆధ్వర్యంలో ఇలా మంచిర్యాల పట్టణంలో చెట్లు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు తెలియపరచటకు ఇలా పెద్దలు గోన సంస్కృతి ఆధ్వర్యంలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ అందరూ గమనిస్తున్నారు, దయచేసి ప్రజలందరూ చూడండి. ఇవాళ 51 డిగ్రీకి మన వేడికి 51 డిగ్రీలకు ఎండ వచ్చి మనం ప్రతి ఒక్కరూ ఏసీ లేని బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ ఇలా మంచిర్యాల పట్టణం తీసుకుంటే 1,00,000 జనాభా ఉన్నప్పుడు ఒక 2 లక్షల చెట్లు ఉండాలి. ఇవాళంతా కూడా 10 రోజుల చెట్లు లేవు. దీన్ని ప్రభుత్వాలు గ్రహించి కానీ, జిల్లాధికారులు గ్రహించి కానీ ఖచ్చితంగా
రాబోయే హరితహార ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాంలో ఖచ్చితంగా మంచిర్యాలపట్నంలో ఒక 2 లక్షల చెట్లు పెట్టాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇలా ప్లాస్టిక్తోని వాటర్ ఇంకిపోకుండా ఇలా భూమిపైన ఉండి ఇలా వాటర్ కొరత కూడా ఏర్పడ్డది. ప్రతి ఒక్కరు వేసి పెట్టుకుంటారు. నాకు భవిష్యత్తులో ఏమనిపిస్తుందంటే ప్రతి ఒక్కరు పర్వతారోహణం చేసేటప్పుడు ఏదైతే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుంటారో వెనుక ఇట్ట ఏసీలు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాదు. రేపు ఫర్దర్గా రాబోయే కాలంలో కంపల్సరీ ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ప్లాస్టిక్ నిషేధించాలి. మనం లేకపోతే భవిష్యత్ తరాలకు ఎవరు కూడా ఈ మనుషులు మానవ జాతి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఉత్సవాన్ని జూన్ 5 తారీఖును పురస్కరించుకొని ఈరోజు ఈ మంచిర్యాల పట్టణంలో పర్యావరణ దినోత్సవ అవేర్నెస్ ప్రోగ్రాంకి ప్రకృతి అంటే మనం పుట్టిందే భూమి మీద అంటే ప్రకృతి మరి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. మరి మనం ఆ ప్రకృతిలో ఉన్న చేపలను తింటున్నాం, ఆ నీళ్ళను తాగుతున్నాం, గాలిని పీలుస్తున్నాం. ప్రకృతి మనుగడలో మన జీవితంలో ప్రకృతే ముఖ్య భూమిక పోషిస్తుంది. కాబట్టి మనం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఓజోన్ పొర గురించి, అప్పుడు రిఫ్రిజిరేటర్ల గురించి, గ్లోబల్ వార్మింగ్ గురించి ఎప్పుడూ అలనాడే ఈ ప్రపంచ దేశాలను ఒక చోట చేరి ఈ రకంగా మనం డిఫారెస్టేషన్ అంటే చెట్లను నరుకుంటూ పోతే ఈ కాలుష్యాన్ని అంతా వాతావరణాన్ని కాలుష్యాన్ని మొత్తం పాడు చేస్తే మరి మానవుని మనుగడకు ముప్పున్నదని భావించి ఎప్పుడూ శాస్త్రవేత్తలు మరియు అనేక జాతీయ సంస్థలన్నీ కలిసి పర్యావరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని గత 10 సంవత్సరాలుగా మేము కూడా మా హీల్ స్వచ్ఛంద సంస్థ రెబ్బెన్పల్లి, దండేపల్లి మరియు జన్నారం మండలాల్లో మరి వ్యాసరచన పోటీలు మరియు వీటిపైన అవేర్నెస్ ప్రోగ్రాంలు, గిఫ్ట్ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. కాలక్రమేణా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత వాళ్ళు కొద్ది రోజులు ఏదో రాజకీయంగా మరి ఎట్లనైనా మరి ప్రకృతికి సంబంధించి మంచి చెట్లు నాటడం అనే కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. కాకపోతే ఒక్కరో ఎవరు కాకుండా మన లోపల మార్పు వచ్చి మనంతగా మనం చెట్లు నాటే రోజు రావాలి. చెట్లు అంటే చెట్టు యొక్క విలువ ప్రతి ఒక్కరికి తెలవాలి. మరి మన భవిష్యత్ తరాలకు ఇందాక మన అన్నవాళ్ళు చెప్పినట్టు మరి భవిష్యత్ తరానికి మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది ఈ పర్యావరణ పరిరక్షణే. కావున మనము మారుదాం, మన పిల్లల్ని మారుదాం, వారికి ప్రకృతి గురించి వివరించి మనం అందరం కూడా ఈరోజు ఒక్కొక్క చెట్టు నాటి రాబోయే తరానికి మరియు ఈరోజు మనం మిత్రులందరికీ కూడా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాకో చెట్టు నాటిన మీరు నాటండి అనే ఒక మెసేజ్ని ఇచ్చి వారందరి లోపల చైతన్యాన్ని కలిగించి ప్రతి సంవత్సరం ఏదో అన్నవాళ్ళు పిలిచిందని కాకుండా మనమే స్వచ్ఛందంగా ఈ పర్యావరణ దినోత్సవాన్ని చేస్తూ ఏదో మాటల రూపకంగా కాకుండా చేతల రూపకంగా కూడా చెట్లను నాటి మరొక్కసారి అందరికీ ఈ విషయాన్ని పెంపొందించి దీనిపైన అవగాహన కల్పించాలని కోరుకుంటూ పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో గెలిచిన గోమాస శ్రీనివాస్ ఈ రోజు నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 2వ స్థానం వచ్చినప్పటికీ 3,42,000 ఓటర్లు ఓటు వేసి ఆదరించడం జరిగిందని, గతంలో కంటే ఓటు శాతం గణనీయంగా పెరిగిందని, దీనికి నియోజకవర్గ పరిధిలోని ఓటర్లు ఆదరణేనని అన్నారు. బీజేపీ పార్టీని నరేంద్ర మోడీని 3వ కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా ఓటర్లు పనిచేశారని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నేతకాని మహావీర్ హక్కుల సంఘం అధ్యక్షులు దుర్గం ఎల్లయ్య, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాజీపేట శివాజీ, మంచిర్యాల అసెంబ్లీ కన్వీనర్ తోట మల్లికార్జున్, ఎంఆర్పీఏ జిల్లా అధ్యక్షులు చెన్నూరు సమ్మయ్య, నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కూరి రాజమల్లు, కోటపల్లి బీజేపీ పార్టీ అధ్యక్షులు మంత్రి రామన్న, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తరము పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి అభిమానులకు, ఓటు వేసిన ప్రతి ఓటరుకు, ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా, ఇలా భారతదేశం యొక్క అభివృద్ధి చెందాలని, అభివృద్ధి నరేంద్ర మోదీ గారి వల్ల సాధ్యమవుతుందని, నరేంద్ర మోదీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేసుకోవాలని దానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఓటర్ను అభినందిస్తున్నా. చాలా ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలను మేము పూర్తి స్థాయిలో గౌరవించి, ఆ యొక్క రిజల్ట్ని గౌరవించి
మరి ముఖ్యంగా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ప్రజల సమస్యల కోసం ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ప్రజలలో పనిచేస్తుందని తెలియజేస్తూ మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అనేటువంటి ఏదైతే మీరు అడిగిన క్వశ్చన్ ఉందో ఇంకా పూర్తి స్థాయిలో దాని మీద చర్చ జరగవలసి ఉంది. చర్చ జరిగిన తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచించవలసిన విషయం. ఇప్పుడైతే ఓటేసిన ప్రతి ఒక్కరికి మా బాధ్యతగా వాళ్లకు ధన్యవాదాలు తెలపడానికే ఈ యొక్క మీడియా సమావేశం పెట్టడం జరిగింది. కాబట్టి మరొక్కసారి పెద్దపల్లి పార్లమెంటు కింద ఓట్లేసి నన్ను అత్యధిక ఓటు బ్యాంకులు తీసుకొచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే 4 నెలల ముందు ఇలా 78,000 79,000 ఓట్లు పూర్తి స్థాయిలో పెద్దపల్లి పార్లమెంట్ కింద వచ్చినాయి మాకు. ఇవాళ నేను పార్లమెంటు పరిధిలో పోటీ చేసిన తర్వాత ఇవాళ 3,42,000 ఓట్లు వచ్చినాయి అంటే అంత ఆశమాష కాదు. కాబట్టి ఇవాళ ఓటు శాతము ఇవాళ 31% పెరిగింది. కాబట్టి మా యొక్క పనితీరు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజలలో ఉండి మేము డెఫినెట్గా పనిచేస్తాం. కాబట్టి రాబోయే రోజులలో ప్రజలు ఆశీర్వదిస్తారు. 100% ఆ రిజల్ట్ మాకు కనబడదని మాకు నమ్మకం ఉన్నది. కానీ ఇప్పుడైతే ప్రత్యేకంగా ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి పేరుని ధన్యవాదాలు తెలియజేయడానికి నా తరఫున మా పార్టీ తరఫున నేను ముఖ్యంగా అందరికీ నాకు ఓటు వేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియడానికే ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం దివ్యాంగులకు మంచిర్యాల మహిళా తెరంగిణి ఆధ్వర్యంలో బస్సు పాసులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మహిళా తెరంగిణి అధ్యక్షురాలు రాచకొండ మంజుల మాట్లాడుతూ ఈ రోజు అర్హత కలిగిన 100 మంది దివ్యాంగులకు ఉచితంగా బస్సు పాసులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల మహిళా తెరంగిణి ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగానే వేసవికాలం పెరుగన్నం, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేసి పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. మంచిర్యాల పట్టణ పరిధిలో మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు మహిళా తెరంగిణి సభ్యులు దాతల సహకారంతో చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మమత సొసైటీ సెక్రటరీ ఈ లత, సత్యవతి, బస్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్, అసిస్టెంట్ మేనేజర్ దేవపాల తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల డిపోలో పిహెచ్బి మన ఏమంటారు పిఎస్సి బస్ పాసెస్ అనేటివి మహిళా తెరంగిణి శ్రీమతి రాచకొండ మంజుల కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఉచితంగా మరి బస్సు పాసులు సౌకర్యము కల్పించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ రోజులలో ఏదైనా కానివ్వండి, ఒకరింటికి ఒకరు పోయినప్పుడు కానివ్వండి, బంధువులు కానివ్వండి, మరి కుటుంబ సభ్యులు కానివ్వండి, ఏదైనా పంచుకోవాలంటే ఈరోజు ఈ 1 రూపాయి ఉన్నా కూడా మాకే అవసరము, మేమే ఖర్చు పెట్టుకుంటాము అనే తరుణంలో మేము సైతం మీకోసము మేము ఇవ్వగలము, మేము పేదవారికి ఈ హెల్ప్ చేయగలము అని ముందుకు వచ్చినందుకు నిజంగా ఈ మేడం వారికి చాలా ధన్యవాదాలు. ఇలాంటివి ఇంకా మీరు బాగా చేయాలి మేడం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండి మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ఇలాంటి గొప్ప ఇంకా సేవలు ఇదే కాకుండా మీరు ఇంకా సేవలు చేస్తారని మాకు తెలిసింది మేడం. నిజంగా మీరు అందరూ బాగుండాలి అని మేము మా సంస్థ ద్వారా, మా ఆర్టీసీ అధికారుల ద్వారా, అందరి ద్వారా, మీరందరి ద్వారా మేము మీ అందరికీ నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆధ్వర్యంలో కృష్ణారావు మాట్లాడుతున్నాను. ప్రతి సేవలో ముందుండి
ప్రతి ఒక్కరికి మా చాతనైన సహాయం చేస్తున్నాము. ముందు కూడా మమతా ద్వారా ఎన్నో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి మంత్ 2 ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. చలివేంద్రం 45 days నిర్విఘ్నంగా నిరాటంకంగా జరిగిందని సహాయం చేసిన వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ వార్డు కౌన్సిలర్ సురేష్ గౌడ్ గారికి మాకు వీళ్ళ ప్రాబ్లం మంచిగా రోజు పోయిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. మా మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇసు కాకుండా 45 days పోసి మంచిగా కర్డ్ రైస్ పంపిణీ చేశాము. 45 days చాలా అభినందనలు తెలిపారు. ఓన్లీ వేసి మంచి చేసింది మేడం అని చెప్పారు. అదొకటి మాకు గర్వకారణంగా ఉంది. ఈ బస్ పాస్లో కూడా మాకు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పేది వాళ్ళ కళ్ళు లేకుండా వాళ్ళు ఎట్లున్నారో తెలియకుండా వాళ్ళు చదువుకుంటూ మంచి పొజిషన్లో గవర్నమెంట్ జాబులు చేసుకుంటూ మంచి వాళ్ళ లైఫ్ వాళ్ళు నిర్వహిస్తూ వాళ్ళ దేశ సేవ చేస్తూ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. వాళ్ళకి ఏం ఇవ్వకుండా కళ్ళు కూడా కనిపించవు. వాళ్ళు జాబులు చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళు దేవుళ్ళగా సమానం అన్నారు. అది నాకు ఒకటి గుర్తొచ్చింది. బాలసుబ్రహ్మణ్యం కాబట్టి గుర్తొచ్చింది. వచ్చినారు థ్యాంక్స్ అని చెప్తున్నాను. మా సేవ మీకు ఇచ్చే భాగ్యం ఆ దేవుడు కల్పించిందని ఆ దేవుడు మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 5వ తారీఖున జరుపుకుంటామని, ఈ కార్యక్రమం మన భూమిని రక్షించడానికి మరియు సంరక్షించవలసిన తక్షణ అవసరాలను గుర్తు చేస్తుందన్నారు. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం నాయక్ విడుదల చేసినటువంటి పర్యావరణ సందేశ కరపత్రాన్ని ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ ప్రభాకర్ చే చదివించి ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, తద్వారా పర్యావరణ సమతుల్యతకు దోహదం చేసిన వారం అవుతామని అన్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి కార్యక్రమంలో టిష్యూ వాడకం అధికంగా పెరిగిందని, టిష్యూ పేపర్ తయారీకి చెట్లను నరికి వాటి కలపతో తయారు చేస్తున్న కారణంగా ప్రతి ఒక్కరం పరోక్షంగా పర్యావరణ సమతుల్యతను భంగం చేయడానికి కారకులం అవుతున్నామని, కావున టిష్యూ వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని వారు సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీఎం కార్యాలయ సిబ్బందికి మరియు చుట్టుపక్కల కాలనీవాసులకు పర్యావరణ హితమైన సుమారు 200 జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. తర్వాత ప్రపంచ పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞను జీఎం కార్యాలయ సిబ్బందిచే చేయించారు. ఈ సంవత్సరం థీమ్ నేల పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు తట్టుకునే శక్తి. దీనిని ఈ సంవత్సరం సౌదీ అరేబియా నిర్వహిస్తుందని, నేడు మనం ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లు విస్తారమైనవి మరియు బహుముఖమైనవని, వాతావరణ మార్పు, అటవీ నిర్మూలన, కాలుష్యం మరియు జీవ వైవిధ్య నష్టం వంటివి మన భూమాత యొక్క ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటి జీఎం రాజేశ్వర్ రెడ్డి, ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, సీఎం ఓఏఐ అధ్యక్షులు రమేష్, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ ప్రభాకర్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ సిఎండి గారి సందేశంలో వారు తెలియజేశారు. మాట్లాడిన ఇద్దరు వక్తలు కూడా తెలియజేశారు. ఇంకా నేను ఒక 2 నిమిషాలు మాత్రమే మాట్లాడి ముగిస్తాను. అయితే ఈ గ్లోబల్ వార్మింగ్ని, ఈ కాలుష్యాన్ని మనం తగ్గించడానికి మనం చేయవలసిన బాధ్యత, మన వంతు బాధ్యత అంటే ఒక ఇండివిజువల్గా, అంటే మన పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇండివిజువల్ బాధ్యత ఉంటుంది, కొన్ని సంస్థల బాధ్యత ఉంటుంది, కొన్ని ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది, దేశాలు, ప్రపంచం మొత్తం ఏకమైంది. ఈ రోజున మనం పర్యావరణాన్ని ఎట్లా కాపాడుకోవాలి, రాబోయేటువంటి ఉపద్రవాన్ని ఎట్లా తగ్గించుకోవాలి, అందులో మనం ఆలోచించాల్సింది మనం ఏం చేస్తే పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని. ఇవాళ ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక వీడియో చూశాను, చిన్న వీడియో క్లిప్ ఒక ఆయన పెట్టాడు. మన ఐ థింక్ వన్ ఆఫ్ ది ఆఫీసర్స్ మన ఎగ్జిక్యూటివ్ గ్రూప్లో పెట్టి, నేను డౌన్లోడ్ చేయను అన్ని వీడియోస్, కానీ ఈరోజు దాని హెడింగ్ చూసి డౌన్లోడ్ చేశారు. హెడింగ్ ఈ పర్యావరణానికి సంబంధించింది కాబట్టి ఆయన పెట్టిన దాంట్లో ఒక ఇంత 2-3 నిమిషాలే ఉంది, కానీ చాలా విలువైన. పెద్దపల్లి ఎంపీగా గెలిచిన మొదటిసారి చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో పర్యటించారు ఎంపీ వంశీకృష్ణ.
మొదటిసారిగా నియోజకవర్గ కేంద్రానికి రావడంతో భారీ ఎత్తున పటాకాయలు పేల్చి ఘనంగా స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఎంపీ వంశీకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. అనంతరం చెన్నూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్లో పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి అభ్యర్థులు విజయ ఢంకా మోగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడంతో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు వేరువేరుగా వేడుకలు నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నేతలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు నిర్వహించగా, పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో జనసేన పార్టీ నేతలు బాణసంచ కాల్చి మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అభ్యర్థులకు అఖండ విజయం అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియంత పాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా చమరగీతం పాడి నియంత అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడిపించి ఇలా విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుండి మేము చంద్రబాబు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రానున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ మరి మండల గ్రామ స్థాయి నుండి మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు ఉన్నది కాబట్టి దాన్ని మనం పరిగణన తీసుకొని ప్రతి గ్రామ స్థాయిలో నాయకులు ఇలా ఏకంగా వచ్చిన అవసరం ఉన్నది. ఎందుకంటే పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి పార్టీ అభ్యున్నతి కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసమే పాటుపడుతున్నది. కావున ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో పనిచేయడానికి సిద్ధం కావాలని, అదేవిధంగా మన పెద్దపల్లి పార్లమెంట్ సంజయ్ కుమార్ గారు అహర్నిశలు తెలుగుదేశం పార్టీ కోసం శ్రమిస్తూ ఇలా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్నది అంటే సంజయ్ కుమార్ గారు చదవాలని నేను చెప్తున్నాను. కావున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు కూడా మొక్కవని ధైర్యంతో ఉన్నందుకు వారందరికీ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజుగా మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకున్నా, ఎవరు లేకున్నా, నాయకుడు లేకున్నా, వాళ్ళు వెళ్ళిపోయిన ఒకే ఎమ్మెల్యే ఉండి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా 10 సంవత్సరాల నుంచి పార్టీని ఒక్క చేతితో నడిపిస్తూ ఈరోజు విజయాన్ని సాధించి, అంతిమ విజయం, ఇది మామూలు విజయం కాదు. ఎందుకంటే 175 స్థానాలలో మేము తగ్గి, ఎందుకంటే పొత్తు ధర్మంగా పోయి ఒంటరిగా చేస్తే ఓట్లు చీలిపోకుండా ఒక్క ఓటు కూడా వేస్ట్ కావద్దని చెప్పి పొత్తులో ధర్మంగా టీడీపీతో జత కలిసి ఒక ఓటును కూడా వృధా చేయకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈరోజు ఏదైతే తీసుకున్నారో ఆ నిర్ణయం దేశం కాదు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే విషయం. ఎందుకంటే 21 స్థానాలు తీసుకున్నప్పుడు చాలామంది 21 స్థానాలే అన్నారు. కానీ ఈరోజు చూసినాక
166 స్థానాలు గెలిచాక పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏందో దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా ఆ నిర్ణయం ఈరోజు ఉందని ప్రజలంతా చెప్పుకోవడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంకి ఈ రోజు నుంచి మంచి రోజులు రాబోతున్నాయి. త్వరలో తెలంగాణలో కూడా జనసేన పార్టీ అడుగు పెడుతుందని ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం సాధించడంతో మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్, పాత బస్టాండ్, పాలచెట్టు, దొర్ల బంగ్లా తదితర ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ నుంచి కూడా మరి కేంద్ర మాజీ మంత్రి వర్యులైనటువంటి కాకా వెంకటస్వామి గారి మనవడు గడ్డం వంశీకృష్ణ గారు మరి పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఎంపీగా నిలవడం జరిగింది. మరి యువకుడైనటువంటి వంశీకృష్ణ ఎన్నో స్వచ్ఛంద సేవలు చేస్తూ మరి ఆయన సొంతగా కూడా ఇండస్ట్రీస్ పెట్టి మరి వందలాది వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళ కుటుంబాల్ని చిన్న వయసులోనే ఆదుకున్నటువంటి ఘనత ఆయనకు దక్కింది. దాంతోపాటు మరి కాక సేవలే కాకుండా వినోద్ గారు, వివేక్ గారు మరి మన పెద్దపల్లి పార్లమెంటు, చెన్నూరు, బెల్లపల్లి నియోజకవర్గాలు కాకుండా పక్క దేశాలు రాష్ట్రాలలో కూడా ఈ మన తెలంగాణ ప్రాంతంలో కాకుండా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఎన్నో సేవలు అందించినటువంటి కుటుంబం కాకా కుటుంబం. దాంతోపాటు మరి వాళ్ళ తాతతో పాటు మరి వాళ్ళ పెద్దనాన్నతోని వాళ్ళ తండ్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారితో పాటు మరి పార్టీలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మరి సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళతో తిరగడం జరిగింది. అప్పుడు ఆనాడు మాజీ కేంద్ర మంత్రులు కాకా వెంకటస్వామి గారి ఆత్మ ఈరోజు శాంతి చేకూరింది. ఎందుకంటే కాకా ఆశయం ఒకటి, ఇద్దరు కొడుకులను ఎమ్మెల్యే చూడాలని కాకా కోరిక ఉంటే ఇద్దరు ఎమ్మెల్యే లేరు. అలాగే వాళ్ళ మనవడు కూడా ఎంపీ అయిండు. ఇది చాలా సంతోషం. ఎందుకంటే పెద్దపల్లి ప్రజలు కాకా వెంకటస్వామి గారు ఎన్నో వాళ్లకు సింగరేణి సంస్థ కానీ, జైపూర్ పవర్ ప్లాంట్ కానీ, రామగుండం ఫెర్టిలైజర్ కానీ ఇవన్నీ కాపాడిన ఘనత కాకా వెంకటస్వామి గారిదే. వాళ్ళ మనవడు ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిపించినందుకు పెద్దపల్లి ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, 7 నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి మందమరి కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొమరం భీం జిల్లా తిర్యాని మండలంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మండల అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా తిర్యాని అటవీ క్షేత్ర అధికారి కార్యాలయం నుండి కొమరం భీం చౌరస్తా వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం అటవీ శాఖ అధికారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమ్మక్క గద్దెల వద్ద జీవానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను శ్రమదానం ద్వారా తొలగించారు. నర్సరీని సందర్శించి అందులోని చెట్లను ఆ ప్రాంతంలో నాటారు. ఈ కార్యక్రమంలో తిర్యాని ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్, గిన్నెదారి ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, మొర్రిగూడ ఎఫ్ఎస్ఓ మహేందర్, ఈజీఎస్ ఏపీఓ షాకీర్ ఉస్మానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెట్లను నాటడం, వాటిని సంరక్షించడం ఫారెస్ట్ అధికారులే కాకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి చెట్లను నాటి పర్యావరణ కాలుష్యాన్ని నిర్మూలించాలని, భావి భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని అన్నారు. మానవ తప్పిదాల వల్ల పర్యావరణ కాలుష్యం ఇలాగే కొనసాగితే అడవులు కనుమరుగవుతాయని, గాలి పీల్చడానికి, త్రాగేందుకు మంచినీరు లభించని పరిస్థితి కలిగితే జీవరాశులకు మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, అరుదైన జాతులు అంతరించిపోయే ఆస్కారం కూడా ఉందని, అందువల్ల చెట్లను విరివిగా పెంచడం వల్ల ఈ సమస్యను కొంతవరకు నివారించొచ్చని, అలాగే పచ్చదనం, పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఇతరులకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకే హరితహారానికి ప్రతి వ్యక్తి తన బాధ్యతగా భావించి విరివిగా మొక్కలు నాటడం ద్వారా, ప్లాస్టిక్ వ్యర్థాలు నిర్మూలించడం ద్వారా కాలుష్యాన్ని కాపాడిన వారం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు శ్రీనివాస్, రామ్సింగ్, రవిప్రకాష్, బీట్ అధికారులు అంబారావు, రాము, ఆయా సెక్షన్ల సెక్షన్ ఆఫీసర్లు, బీట్ పరిధిలోని బీట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎందుకు జరుపుతున్నామంటే ప్రతి సంవత్సరం
దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం చెట్లు అనేవి తగ్గిపోతున్నాయి, వన్యప్రాణులు తగ్గిపోతున్నాయి. దీనివల్ల పర్యావరణ సమతుల్యత అన్నది దెబ్బతింటుంది. దాని కొరకే ప్రజల్లో అవగాహన అవేర్నెస్ కల్పించడం కొరకే మనము ర్యాలీ తీసేసి అవగాహన కల్పిస్తున్నాం. ఎందుకంటే చెట్లను పెంచడం వలన దానిలో వన్యజీవులు ఉంటాయి. వన్యజీవులు ఉండడం వల్ల మనకు ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. ఇప్పుడు ప్రతిరోజు ఎండలు కొడుతున్నాయని అంటున్నాం. కాకపోతే మనం చెట్లు తరిగిపోవడం వల్ల, చెట్లు నరికేయడం వల్లనే అవుతుందన్న విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అందరూ ఏదో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏదో సెలబ్రేషన్ అప్పుడు స్టేటస్లు చెట్లు పెట్టడం అని కాదు, చేసి చూపించాలి. మనం ప్రతి ఒక్కరు చెట్లు పెట్టడమే కాదు, పెట్టిన దాన్ని కాపాడి పెద్ద చెట్టు అయ్యే వరకు మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. ఓన్లీ ఏదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే పెట్టాలి చేయాలనేది కాదు. ప్రతి ఒక్కరు చెట్లు పెంచితేనే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే కాదు యూజ్ అయ్యి ప్రతి పౌరునికి యూజ్ అవుతుంది. సో కనుక ప్రతి ఒక్కరి బాధ్యతగా నేను గుర్తు చేస్తున్నాను. ఇక్కడ నుంచి అయినా చెట్లు నరకడం ఒక నిమిషం పని కదా. ఒక చెట్టును దాన్ని పెంచి దానికి కాయలు కాయనికి ఒక 5 సంవత్సరాలు పడుతుంది, 5 నుంచి 10 సంవత్సరాలు పట్టవచ్చు. సో కనుక దాన్ని దృష్టిలో ఉంచేసేసుకొని చెట్లను నరకకుండా, వన్యజీవులను చంపకుండా వాటిని కాపాడుతూ ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రోజున తెలంగాణ అటవీ శాఖ సంస్థ అధికారులు మంచిర్యాల రేంజ్ పరిధి జైపూర్ మండలంలో భావితరాల వారికి మంచి పర్యావరణాన్ని పంచే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. కుందారం గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో వైద్యాధికారి డాక్టర్ శ్రావ్య సహకారంతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. జైపూర్ మండల కేంద్రంలోని స్థానిక మల్లన్న దేవాలయం, రిజర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్ చెత్తను సేకరించి పంచాయతీ అధికారులు సిబ్బంది సహకారంతో డంపింగ్ యార్డుకు తరలించారు. ఈ సందర్భంగా కాగజ్ నగర్ డిఆర్ఓ శ్రావణి మాట్లాడుతూ కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో చెట్ల పెంపకం ద్వారానే ఆ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల సౌకర్యార్థం పండ్లు, నీడ, ప్రాణవాయువునిచ్చే మొక్కలు నాటామన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ ఇంటి ఆవరణలో మొక్కలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్లు గోగు సురేష్ కుమార్, ఈ లక్ష్మణ్, డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్లు డి రాకేష్, జె నరేష్, జూనియర్ అసిస్టెంట్ రవికుమార్, బీట్ ఆఫీసర్ సిహెచ్ రవీందర్, ఫీల్డ్ సూపర్వైజర్లు శ్రీనివాస్, రాజేష్, తిరుపతి, వాచర్లు శంకర్, లచ్చన్న, రాకేష్, ఇతర వైద్యాధికారులు, సిబ్బంది జయమణి, జయమ్మ, గంగయ్య, అఖిల్, మంచిర్యాల రేంజ్ డిఆర్ఓ సాగరిక, ఎంపీఓ జైపూర్ అనిల్ కుమార్, పంచాయతీ సెక్రటరీ ఉదయ్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ శ్రావ్య, కుందారం పిహెచ్సి ఇక్కడ మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మా పిహెచ్సి పరిధిలో కొన్ని మొక్కలు నాటడం అనేది జరిగింది. ఇవి ఫ్యూచర్లో ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి, తర్వాత పేషెంట్లకి ఉపయోగపడేలాగా ఉంటాయి అని చెప్పి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ కాగజ్నగర్ డివిజన్ తరపు నుంచి గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కుందారం వారి సహకారంతో ఇక్కడ మొక్కలు నాటడానికి వచ్చాము. ఈరోజు సందర్భం ఏంటంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ మొక్కలు నాటడం ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మొక్కలు పెరగడం వల్ల అంటే అన్నీ కూడా మేము మ్యాక్సిమం ఫ్రూట్ బేర్ ప్లాంట్స్ తీసుకున్నాము. ఇవి పేషెంట్స్కి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో మరియు నీడనిస్తాయి, మంచి ఆక్సిజన్ ఇచ్చే రావి చెట్టును కూడా పెట్టాము. సో ఇవన్నీ కూడా పేషెంట్స్కి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతోనే సదుద్దేశంతోనే ఇక్కడ నా మొక్కలు నాటడం జరిగింది. దీనికి సహకరించిన కుందారం పిహెచ్సి సెంటర్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంతో కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో ఆ పార్టీ శ్రేణులు టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ హ్యాట్రిక్ సాధించడంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి బీజేపీ పార్టీ జెండా ఎగరడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని, తమ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం పుంజుకుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి కార్యకర్తలు లేని గ్రామాల నుండి ఓట్లు పడ్డాయని తెలిపారు. ఇదే విధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత పార్టీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గడలపల్లి ఎంపీటీసీ సారా రమేష్ గౌడ్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, గోపాల్, ఎస్టీ మోర్చా నాయకులు గేడం సుభాష్, తులసిరాం, గాయంగి తిరుపతి, రంగు అరుణ్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశంలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అదే సందర్భంగా ఈరోజు తిర్యాని మండలంలో రేపు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. దేశ ప్రజలందరూ కూడా గత 70 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. ఆ కాంగ్రెస్ పరిపాలన లోపల
దేశ ప్రజలు కూడా అసలు చరిత్రను మరుగున పెట్టి అనవసరమైన వాటి మీద ఎక్కువ చేసి అసలు దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచలేకపోయింది. కాబట్టి భారతదేశంలో మోదీ గారి నాయకత్వం లోపల భారతీయ జనతా పార్టీ 2 పర్యాయాలు ముగించుకొని ఈ 3వసారి కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీకి అఖండ మెజారిటీ ఇచ్చిన సందర్భంగా ఏంటంటే ఈరోజు మేము సంబరాలు జరుపుకోవడం జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లోపల 5,000 ఓట్ల నుండి ఈరోజు 50,000 ఓట్లకు పెరగడం జరిగింది. దేశం లోపల భారతీయ జనతా పార్టీ జెండా లేని చోట కూడా ఈరోజు ప్రతి బూత్లో ఓటింగ్ శాతం, అది ప్రతి ఎలక్షన్లో కూడా ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తుంది. కాబట్టి ప్రజలు ఏదైతే భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని నమ్ముకున్నది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఈ 10 సంవత్సరాల కాలం లోపల కరోనా సమయంలో కానీ ఏ సమయంలో కానీ భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాల వలన భారతదేశం ఈరోజు చాలా అభివృద్ధి చెందింది. చాలా అన్ని దేశాల కంటే కూడా మన దేశాన్ని ఈరోజు ప్రతి దేశాలు, ప్రపంచంలో దేశాలు భారతీయ దేశం వైపు చూస్తున్నాయి. మోదీ గారి నాయకత్వం లోపల ఇదంతా జరుగుతున్నది. కాబట్టి ఈ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉచిత హామీలను నమ్ముకొని పార్టీ తమ ఎలక్షన్ మన మేనిఫెస్టోను వాటిని నమ్ముకున్నది. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా తమ మేనిఫెస్టో లోపల ఉచితాలు అనేవి ఉండకుండా ఓన్లీ అభివృద్ధి మందంపైనే ఆధారపడి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజల లోపల చైతన్యం వచ్చింది. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ప్రతి ఎలక్షన్ లోపల ఆదరిస్తారు. ఇలాగే ముందు కూడా ఆదరించుకుంటూ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. భారత్ మాతా కీ జై! నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు ఉద్యమంలా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలి. రైతు ఉత్పత్తిదారుల సంస్థ అడ్వైజర్ గోనె శ్యామ్ సుందర్ రావు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయానికి సంబరాలు చేసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. మందమర్రి పట్టణ మార్కెట్ ఏరియా టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి వేడుకలు చేసుకున్న టీడీపీ, జనసేన నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.